వెల్కమ్ టు రియల్ మార్కెట్ టీవీ. మనకి కావూరి హిల్స్లో 4 BHK ఫ్లాట్ ఒకటి రీసేల్కి వచ్చింది. మనకి కావూరి హిల్స్ అంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 ఎండ్ అవగానే మనకి రైట్ సైడ్ వచ్చేది ఒకటి కావూరి హిల్స్, నథింగ్ బట్ జూబ్లీ హిల్స్. అది కూడా ఇది మనకి రీసేల్ ఫ్లాట్ వచ్చేసి 4000 SFTలో ఉంది. ఇది 4000 SFT అంటే 3000 SFTలోనేమో ఫ్లాట్ ఉంది 4 BHK and 1000 SFT opposite open terrace exclusive right with registration and BRS everything is complete. 4000 SFT రిజిస్ట్రేషన్ అవుతుంది. వీళ్ళు ఎక్స్క్లూజివ్గా టెర్రస్ కావాలని అక్కడ కన్స్ట్రక్షన్ చేయకుండా ఉంచుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి సెంట్రలైజ్డ్ ఏసీతో కలిపి ఉంది, కంప్లీట్ వుడ్ వర్క్ ఉంది. బట్ వచ్చేసి ఇది ఒక 10 to 12 years ఏజ్డ్ బిల్డింగ్, బట్ మెయింటెనెన్స్ బాగుంది. ఓపెన్ కిచెన్, కంప్లీట్గా మాడ్యులర్ కిచెన్ అయితే ఉంది. వెంటిలేషన్ చాలా మంచి వెంటిలేషన్ ఉంది. 4000 SFT నార్త్ ఫేసింగ్ అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాటు ఇదైతే. కిచెన్ ఓపెన్ కిచెన్, దీంట్లోంచి వచ్చేసి మనకి వాష్ ఏరియా ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కప్బోర్డ్స్ ఉన్నాయి అండ్ వాషింగ్ మిషన్ మీరు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్, మెట్రో ట్రైన్ పాస్ అవుతుంది కదా, మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంది. స్టాండ్ లోన్ అపార్ట్మెంటు, ఫ్లోర్కి 4 ఫ్లాట్లు ఉంటాయి. 4 ఫ్లోర్లు 16 ఫ్లాట్స్. ఇది ఫ్యామిలీకి, పెద్ద ఫ్యామిలీకి బాగుంటుంది. లేదు అంటే ఇప్పుడు ఆ కాంప్లెక్స్ మొత్తం ఏమైందంటే కమర్షియల్ జోన్ కింద మారిపోయి అంతా కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయి. బట్ ఐడియల్గా నా ప్రకారం అయితే కనుక ఇది ఒక కమర్షియల్ పర్పస్ యూసేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లైక్ అడ్వకేట్ ఆఫీసెస్, చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీసెస్, కన్సల్టెన్సీ ఆఫీసెస్, రియల్ ఎస్టేట్ ఆఫీసెస్, ఎనీథింగ్ సాఫ్ట్వేర్ సైడ్ ఎటువంటిదైనా పర్లేదు. దీంట్లో ఫ్యామిలీ ఉంటూ ఆఫీస్ రన్ చేయొచ్చు. కమర్షియల్ యాక్టివిటీకి బిల్డింగ్ అలౌడ్, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అండ్ సఫిషియెంట్ కార్ పార్కింగ్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్ కూడా ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్లో ఉంది. ఇది అపార్ట్మెంట్ కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగు. బయట కూడా కార్ పార్కింగ్స్ సఫిషియెంట్గా చేసుకోవచ్చు. డెడికేటెడ్ కార్ పార్కింగ్స్ అయితే 2 ఉన్నాయి. ఇది మరొక బెడ్రూమ్లోంచి మళ్ళీ హాల్లోకి ఇటు వస్తే కిచెను, డైనింగ్ ఏరియా. అట్ ది సేమ్ టైం మీరు చూస్తున్నారు కదా, పెయింటింగ్ అవి చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి డ్రాయింగ్ ఏరియా. ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ డ్రాయింగ్ ఏరియా ఉంటుంది. నార్త్ ఓపెన్ స్పేసు. ఇటువైపు వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఉంది, గెస్ట్ బెడ్రూము. కంప్లీట్గా వెంటిలేషన్ చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా ఇంకొక అపార్ట్మెంట్ ఉండి ఆ వెంటిలేషన్ ఎక్కడ కిల్ చేయలేదు. కంప్లీట్ వెంటిలేషన్ ఉంది. మీకు మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు నాకు కాల్ చేసే ముందు డిస్క్రిప్షన్ చదవకుండా అయితే దయచేసి కాల్ చేయొద్దు, ఎందుకంటే కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ థింగ్స్ అందులో లేని ఉంటే నాకు కాల్ చేయండి. ప్రైస్ కూడా ఇచ్చాను. ఈ ప్రైస్ కంటే ఎక్కువలో కావాలన్నా, ఈ ప్రైస్ కంటే తక్కువలో 1 crore ఎబోలో కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇది చూస్తున్నారు కదా, ఓపెన్ టెరాసు. ఇది ఎక్స్క్లూజివ్, ఇంక ఎవరూ రావడానికి లేదు. మీరు కావాలంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, గ్రిల్ పెట్టుకోవచ్చు, ఎటువంటి కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు ఎవరికి, ఎందుకంటే ఇది అఫీషియల్గా రిజిస్ట్రేషన్ అయినటువంటి స్పేస్. అది 1000 SFT కూడా చూస్తున్నారు కదా. కంప్లీట్గా మీకు ప్రైవసీ గ్రిల్ ఇక్కడ ఏదైతే ఉందో, నార్త్ ఈస్ట్ ఓపెన్ స్పేస్ ఉండాలని యాజ్ పర్ వాస్తు ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ లుక్ కూడా కంప్లీట్గా రోడ్డు. ఇది నార్త్ సైడ్ రోడ్డు, అటు ఈస్ట్ వైపు రోడ్డు ఒకటి ఉంది. మనకు వచ్చేసి ఈస్ట్, మనకి ఎంట్రీ వచ్చేసి మాత్రం ఈస్ట్ మెయిన్ డోరు. ఈస్ట్లో నుంచి వస్తే ఇలా సపరేట్ ప్రైవసీ ఉంటుంది. ఇక్కడ మనకి డైరెక్ట్ లిఫ్ట్ ఉంటుంది. మిగిలిన ఫ్లాట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీగా ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ చూసి నాకు కాల్ చేయండి. మీరు ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నట్టయితే విజిట్కి 1 day ముందు అపాయింట్మెంట్ తీసుకోండి. నేను కీస్ అరేంజ్ చేసి మీకు ఆ ఫ్లాట్ చూపించడం జరుగుతుంది. ఇంకా వేరే కావాలన్నా కానీ నాతో డిస్కస్ చేస్తే కాంటాక్ట్ అయితే నేను మిగిలిన మీ రిక్వైర్మెంట్ కూడా నేను ఫుల్ఫిల్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.